హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ శ్రీనివాస్. ఈరోజు మనం ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికి మనం బంగాళదుంపలు తీసుకోవాలి. బంగాళదుంపల్ని శుభ్రంగా చెక్కు తీసేసి నీళ్ళలో వేసుకోవాలండి, లేదంటే నల్లగా అయిపోతాయి. వాటిని మనం ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ఉంటాయో ఆ షేప్లో మనం సన్నగా చిన్న చిన్న ఫింగర్ షేప్లో మనం కట్ చేసుకోవాలండి. వాటన్నిటిని శుభ్రంగా మనం కట్ చేసేసి పక్కన పెట్టుకుందాము. కట్ చేసుకునేలోపు పొయ్యి మీద ఒక గిన్నె తీసుకుని కొంచెం వాటర్ పోసుకుని దాన్ని వేడవనివ్వాలండి. వాటర్ మరగనివ్వాలి. దాంట్లో కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలండి. ముక్కలకి ఉప్పు కొంచెం పట్టడం కోసం, మరీ చప్పగా లేకుండా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అది కొంచెం మరిగిన తర్వాత ఆ బంగాళదుంప ముక్కలు మొత్తాన్ని మనం ఆ నీళ్ళల్లో వేసేస్తాం. నీళ్ళల్లో వేసి హాఫ్ బాయిల్ అండి, మరీ పూర్తిగా మెత్తగా అయిపోకూడదు. కొంచెం మనం పట్టుకుని నొక్కితే మెత్తగా అయ్యేలా ఉండాలన్నమాట. మరీ మెత్తగా అయితే అవ్వనివ్వకూడదు. అదిగోండి అలా కొంచెం బాయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం తీసి చూద్దాం. అదిగోండి పట్టుకుంటే కొంచెం లోపల మెత్తగా తెలుస్తుంది, పైకి మటుకు గట్టిగానే ఉంటుంది. మరి ముక్క విరిగిపోయేలాగా ఎక్కువసేపు పొంచకూడదండి. ఈలోపు మనం పొయ్యి మీద బాండీలో ఆయిల్ పెట్టుకుని ఇప్పుడు ఈ కట్ చేసి ఉడకపెట్టుకున్న ముక్కల్ని మనం ఆయిల్లో వేసేద్దామండి. అదిగోండి ముక్కలు కొంచెం వేపు రాగానే ముందు ఒకసారి తీసేయాలండి. తర్వాత ఈలోపు ఇంకా మిగతా ముక్కలు వేయించుకునే లోపు ఇవి కొంచెం చల్లారుతాయి కదా, వీటిని మళ్ళీ సెకండ్ టైం వేయించుకుంటే ఎమ్మటే కలర్ వస్తాయి, చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఏవైనా అంతేనండి, మనం ఆయిల్లో వేయించుకునేటప్పుడు పునుగులు అయినా అంతే. కొంచెం వేపొచ్చిన తర్వాత తీసేసి మళ్ళీ సెకండ్ టైం వేయించుకుంటే తొందరగా ఎగుతాయి, మంచి కలర్ వస్తాయి. అదిగోండి ఇప్పుడు కొంచెం కలర్ వచ్చి పూర్తిగా వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని మనం తీసి పక్కకు పెట్టేసుకుందామండి. ఇవన్నీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. బంగాళదుంప ఐటమ్ అనేది ఎప్పుడో ఒకసారి అయితే ఓకే, కానీ రెగ్యులర్గా పొటాటోని యూజ్ చేయడం కూడా అంత మంచిది కాదు. ఇదిగోండి ఇప్పుడు ఈ ముక్కలకి కారం ఉప్పు వేసుకుందాము. కొంచెం చాట్ మసాలా ఇష్టపడే వాళ్ళు ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు అండి. అవును, కారం ఉప్పు వేసేసుకుని కొంచెం ఒక్కసారి పూర్తిగా వాటిని మనం కలిపేసేసుకుని, గిన్నెలో అయితే కాబట్టి ఇలా మనం కుదించుకుంటే సరిపోతుంది, లేకపోతే చేత్తో కలుపుకోవచ్చు అండి, మీ ఇష్టం ఏదైనా కానీ. అదిగోండి ఇప్పుడు మనం తినడానికి వేడివేడిగా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయినాయి. దీంట్లోకి టమాటో సాస్ నంచుకుంటే చాలా బాగుంటాయండి. ఇదిగోండి పైకి చాలా క్రిస్పీగా ఉంటాయి, లోపల చాలా మెత్తగా ఉంటుందన్నమాట. అదిగోండి టేస్టీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. మీరు కూడా తయారు చేసుకుని ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ శ్రీనివాస్.